హాయ్ అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ గారు మెగా బ్రదర్స్లో ఇద్దరిని కలిశారు. మెగాస్టార్ చిరంజీవి గారిని అలాగే నాగబాబు గారిని ఆయన కలవటం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్తున్నారు. అంటే రేపు కావచ్చు లేకపోతే ఎల్లుండి కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తామని చెప్తున్నారు. సో ఈ పరిణామాలను ఎట్లా చూడాలి? ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి కావాలని కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు మళ్ళీ ఇంకొక అంశాన్ని కూడా పోలీసులు బయటకు తీశారు. లేదా ఆయన మేము వద్దంటే కూడా ఆయన అక్కడికి రావటం జరిగిందన్నది పోలీసులు ఒక లేఖను విడుదల చేశారు. దీంతో మరింత ఉచ్చు బిగుసుకున్నట్టయింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ని కాపాడేది ఒక్క పవన్ కళ్యాణేనా? ఇది చర్చ జరుగుతోంది. అందుకే కలుస్తున్నారా? దీని మీద మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. చంద్ర శ్రీనివాస్ గారు, ఏంటిది పరిస్థితి? అంటే ఉచ్చు బిగుస్తుంది కాబట్టి కలుస్తున్నారు కాబట్టి కేసుని కాస్త లైటర్ వేలో తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? అంటే తన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి, మూలాలు మర్చిపోయాడు కాబట్టి, నేను తగ్గను అన్నాడు తగ్గాడు, నేను చెప్పను అన్నాడు చెప్పాడు, కలిశాడు మొత్తానికి మెగా కాంపౌండ్కి. వాస్తవానికి ఈ సందర్భంగా నేను ఒక్క మాట అనదలుచుకున్నా. అంటే బంధాలు అనుబంధాల దగ్గర వాస్తవానికి తగ్గాలి, తగ్గిన వాడే నెగ్గుతాడు. బంధాలు అనుబంధాల దగ్గర తగ్గి నెగ్గుతాడా, తగ్గకుండా ఓడిపోతాడు అనేది అల్లు అర్జున్ ఒక్కసారి పరిశీలన చేసుకొని ఉంటాడు, ఆత్మ పరిశీలన చేసుకొని ఉంటాడు. లేదు మనం తగ్గి నెగ్గాలని నిర్ణయించుకున్నట్టు కనపడుతోంది ఇప్పుడు. ఇక్కడ ఒకటి సార్, దశాబ్దం పైనే రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన అనేక మంది అనరాని మాటలని వ్యక్తిగత అన్నం చేసి ఎంతోమంది ఇప్పుడు కూడా లైవ్లో ఉన్నారు చాలామంది. ఆయన ఎక్కడా తొనకల బెనకల ఒకవైన స్థిరమైన అభిప్రాయంతో 100% స్ట్రైక్ రేట్ కొట్టడమే కాకుండా దేశ రాజకీయాలు శాసించే పరిస్థితిలో ఉన్నాడు. అంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? మన మీద పడుతుంది. ఇప్పుడు అదే సమయంలో మీరు ఇక్కడ ఏంటంటే ఎక్కడ తగ్గాలో నేర్చుకున్నాడు, జీవితంలో సక్సెస్ అవుతారు. మూలాలు మర్చిపోయినాడు, ఎప్పటికీ సక్సెస్ కారు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చి చిన్నప్పుడు నేర్చుకున్న ఆ వ్యక్తి ఆ తర్వాత నేనే అన్నట్టు వ్యవహరించిన తీరు, యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది వివేదిస్తున్నారు. సరే మొత్తానికి ఏదైనా దెబ్బ తగిలింది. రేవతి అనే ఒక అభిమాని చనిపోయింది. శ్రీతేజ కిమ్స్ హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాడు. ఇప్పటికి కూడా పలకరించలా. సరే పక్కన పెట్టుకోండి. ఆయన పరామర్శించడానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా హీరోలందరూ కూడా వచ్చారు. ఓకే, అంతా బాగానే ఉంది. ఇదే సమయంలో మీ ఫ్యామిలీ నుంచి మీరు వెళ్ళలేకపోవచ్చు, లీగల్ హర్డిల్స్ అన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఉచ్చు బిగుసుకుంది. పోలీసులది ఏం చెప్పించారు? మేము లెటర్ ఇచ్చామని చెప్పారు, వీళ్ళ బృందం వస్తుందని చెప్పి హీరోతో పాటు. ఇది పర్మిషన్ వాళ్ళు అప్లై చేసుకుంటే చాలామంది అప్లై చేసుకుంటారు. లేదు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేము, దానివల్ల తొక్కేసలాట జరిగి ఇబ్బంది పరిస్థితి వస్తుంది, రావద్దని చెప్పమని ఇచ్చేశారు. ఆ లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఓ రకంగా ఉచ్చు బిగించుకున్నట్టే. ఇప్పుడు చాలా ఆందోళనకరంగా ఉన్నాను అబ్బాయి ఆరోగ్యం పట్ల అని అంటున్నాడు. మరి ఈ రోజుకి 12 రోజులు, 13వ రోజు ఆయన వెళ్ళలేకపోతే వాళ్ళ తండ్రి కూడా ఎవరో ఒక బన్నీ బాస్ అనే వ్యక్తి వెళ్ళాడంట. అంటే అది వెళ్తే సరిపోతుందా? వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించకపోతే ఎట్లా? ఒకవైపు రేవంత్ రెడ్డి గారి మీద నెట్టేస్తే ఎట్లా? ఆ ప్రభుత్వం బాధ్యతగా నిలిచింది. అదే సమయంలో ఆర్యవైశ్య సంఘాలలో కూడా ఇప్పుడు బయటకు వచ్చారు. ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన వ్యక్తులంట. మీ అంతా చూస్తాం, అల్లు అర్జున్ సినిమాలు ఎట్లా తీస్తూ ఉంటున్నారు వాళ్ళు, మా బిడ్డ చనిపోయిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏదేమైనా కానీ 25 లక్షలు ఇస్తే చనిపోయినవి తిరిగి రాదు. సరే కుటుంబానికి సరైన సహాయం కూడా చేయలేదని మందా కృష్ణమాదిగ లాంటి వాళ్ళు, నువ్వు ₹1 కోటి అయినా ఇవ్వాలి, ఆ మనిషిని తేలేమంటున్నాడు. సరే ఏదేమైనా మొదటి నుంచి మన ఛానల్ ఏం చెప్తున్నాం, ఒక 2 కోట్లు ఆ ఫ్యామిలీకి ఇచ్చేస్తే అబ్బాయికి అమ్మాయి జీవితాంతం. అంటే ఇద్దరు బిడ్డలు ఉన్నారు, తల్లిని కోల్పోయారు, వాళ్ళ పేరుతో తలా ₹1 కోటి వేస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలాంటి ఢోకా లేకుండా జరుగుతుంది. తల్లి లేని లోటు తీర్చలేం, కానీ కనీసం ఆ రకంగా ఆ తల్లి దీవెనలతో కనీసం ఆర్థిక లోటు లేకుండా అయితే పెరగగలుగుతారు కదా అనే. ఇది మనం మొదటి నుంచి చెప్తున్న అంశం. దీన్ని మరి అల్లు అర్జున్ గారు ఎందుకు పరిశీలించట్లేదు? లేకపోతే మీరు అన్నట్టు ఇంతకుముందు ఆయనకి ఇప్పుడు లీగల్ హర్డిల్స్ ఉండొచ్చు, కానీ ఆయన బంధువులకు ఆయన స్నేహితులకు ఉండక్కర్లేదు కదా అవన్నీ. అంతే కదా. వాళ్ళు వెళ్ళి ఇప్పుడు శిల్పా రవిచంద్రారెడ్డి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం అంటున్నారు, అంబటి రాంబాబు గారు అంటున్నారు. మళ్ళీ వీళ్ళ ముగ్గురు వచ్చి తలా ₹1 కోటి ప్రకటించి మేము ఆ ఫ్యామిలీకి మా అల్లు అర్జున్ తరఫున తలా ₹1 కోటి ప్రకటించామని చెప్పచ్చు సార్. భలే ఎందుకు ఇస్తారనుకుంటున్నారు మీరు? మాటే కదా మాట్లాడి. పెళ్లికి బిచ్చం కూడా వేయడు జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి పనులు ఎందుకు చేస్తాడనే కదా మీ ఉద్దేశం? అనే కదా అనుకోండి.
6 కోట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇప్పుడు ఆయన ఏమైనా మాట్లాడితే మళ్ళీ ఆ వరద సహాయానికి ఇచ్చారు కదా, కోటి రూపాయలు ఎక్కడ ఇచ్చారంటారు. ఇక్కడ ఏంటంటే సార్, ఇచ్చే గుణం ఉండాలి. ఆ గుణం లేనప్పుడు ఊరికనే ఉచిత సలహాలు మాటలు ఎందుకు? సరే ఏదైనా కానీ చేయలేదు. ఇకపోతే ఇద్దరు మెగాస్టార్ గారిని కలిశారు, నాగబాబు గారిని కలిశారు. కలవాల్సింది పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే బాబాయ్ అని చెప్పి ఆయన నోటి నుంచి అన్నాడు కదా. ఆ నిర్మాతలు కూడా మా పవర్ స్టార్ అన్నీ కూడా చేసి పెట్టింది ఆయన అన్నారు కదా. అది శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేసినా అది మనసులో పెట్టుకోకుండా అతను ఇబ్బంది పడకూడదు, సినిమా బాగుండాలనే ఉద్దేశంతో పర్మిషన్స్ ఇచ్చారు. మరి యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా నెక్టిక్ షెడ్యూల్స్ ఉంటాయి. చాలామంది మీడియాలో కలవడానికి వచ్చారని చెప్పన్నారు. ఆయన షెడ్యూల్ మనం చూసాం, రాష్ట్రపతి గారు రిసీవ్ చేసుకోవటం నిన్న కూడా చూసాం. అనేక రకమైన పనుల మధ్య ఆయన్ని కలవాలి ఈయన. ఈరోజు రేపు అంటున్నారు. అది కలిస్తే కనుక ఒక మేనలుడిగా ఎలా సన్మార్గంలో ఉండాలి, ఆల్రెడీ మెగాస్టార్ గారు చెప్పుంటారు, ఇలా ఉండాలి బాబు, ఇది పరిస్థితి, ఎదిగే కొంత ఎదిగి ఉండాలని. ఎందుకంటే అది శిఖర సంబంధం. ఆయన దగ్గరికి వెళ్తే ఇదేం లేదు కదా, మంచి గైడ్ ఇస్తారు. నాగబాబు గారు చెప్పాల్సి చెప్పుంటాడు. ఇక ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి బాబు లీగల్గా ఉంటుంది, ఈ అడ్డిల్స్ ఉన్నాయి, ఈ విధంగా జాగ్రత్తగా ఉంటే నీ భవిష్యత్తు బాగుంటుందని ఒక మేనలుడుగా. ఇవాళ ట్రబుల్ షూటర్ పవన్ కళ్యాణే కాగలుగుతారా? 100% అదే అనుకుంటున్నారు కదా. ట్రబుల్ షూటర్ ఇప్పుడు నిజమైన గేమ్ చేంజర్ ట్రబుల్ షూటర్ ఎంటర్ ఎపిసోడ్లో ఈయనే కనపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కక్ష పెట్టుకోలేదు కదండి. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇచ్చాడు కాబట్టి ఈరోజు నా సినిమా కూడా ఆడుతూ ఉంది. ఈ సందర్భంలో పోయి ఒకవైపు చాలామంది జనసేనలో చేరతారంటున్నారు. రకరకాల ఊహాగానాల మధ్య అతని ముందు ఈ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఈ లీగల్గా ఈ కాంప్లికేషన్స్ నుంచి ఎలా బయటపడాలని తెలుసుకోవాలి. మూడోది తర్వాత భవిష్యత్తు గురించి మేనమావ చెప్పినట్టు ఇంటే కనుక ఆయన భవిష్యత్తు బాగుంటుంది అనేది మన అభిప్రాయం. ధన్యవాదాలు సార్. మొత్తం మీద అంటే ఇక్కడ అల్లు అర్జున్కి ఏదో ఆయన నేరం చేసేసాడు, శిక్ష పడాలి అనేది కాదు, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అల్లు అర్జున్ గారు కావచ్చు, ఆయన్ని పొలోమంటూ క్యూ కట్టుకొని రేసు గుర్రాల్లాగా వెళ్ళి ఆయన్ని పరామర్శించిన సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కసారి వెళ్ళి ఆయన్ని, ఆ కుటుంబాన్ని పరామర్శించి ఎంతో చేతనైనంత సహాయం చేసి మేమంతా ఇండస్ట్రీ కూడా మీకు బాసటగా ఉంది అన్న ఒక సంకేతాన్ని ఇవ్వగలిగితే, అట్లీస్ట్ అల్లు అర్జున్ గారి తరపున కొంతమంది అన్న వెళ్ళి ఇవ్వగలిగితే, అల్లు అర్జున్ గారికి శిక్ష పడడం అనేది సమస్యకు పరిష్కారం కాదు, కుటుంబానికి న్యాయం జరగడం అనేదే సమస్యకు పరిష్కారం. ఇవాళ అల్లు అర్జున్ గారికి ఎదురైన పరిణామాల వల్ల డెఫినెట్గా మరొక హీరో కానీ మరొక సెలబ్రిటీ కానీ ఈ తరహా చర్యలకు పూనుకునే అవకాశం అయితే లేదు 100%. సో ఏం జరగాలో జరిగిపోయింది, అంతకు మించి జరగాలనుకోవడం కూడా ఒక రకంగా మనము కాస్త ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసినట్టే అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ట్రబుల్ షూటర్ కాగలుగుతారు అని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. చూద్దాం మరి రేపా ఎల్లుండా ఎప్పుడు వెళ్ళి కలుస్తారు, ఏ రకమైన పరిష్కారం దొరుకుతుందని ఆలోచించాలి.